కూతురు దగ్గరికి వెళ్ళాలన్నా కోర్టుల చుట్టూ తిరగాల్సిన కర్మ జగన్మోహన్ రెడ్డిది. అది కర్మ అని చెప్పేసి అభిమానులు అంటారు, చేసిన పాపానికి శిక్ష అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు అంటారు, లేదా జగన్ వ్యతిరేకులు అంటారు. అది పక్కన పెడితే ప్రస్తుతం తన కుమార్తె డిగ్రీ ప్రధానోత్సవ కార్యక్రమం నిమిత్తం వచ్చే వారం లండన్ వెళ్లాల్సి ఉందని, అందువల్ల తనకు తాజా పాస్పోర్ట్ జారీ నిమిత్తం ఎన్ఓసీ ఇచ్చేలా విజయవాడ ప్రజాప్రతినిధులు ప్రత్యేక కోర్టును ఆదేశించాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ హైకోర్టులో విచారించారు. ఎన్ఓసీ ఇవ్వాలంటే స్వయంగా కోర్టు ముందు హాజరై 20,000తో వ్యక్తిగత పూచికత్తు సమర్పించాల్సిందన్న ప్రత్యేక కోర్టు ఆదేశాలు రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మీద న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. వైఎస్ జగన్ తరపున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్, న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్ రెడ్డి వాదనలు వినిపించారు. వ్యక్తిగత పూచికత్తుతో నిమిత్తం లేకుండా 5 ఏళ్ల గడువుతో కూడిన పాస్పోర్ట్ జారీ నిమిత్తం ఎన్ఓసీ ఇచ్చేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరించిందని శ్రీరామ్ తెలిపారు. ఎన్ఓసీ కావాలంటే స్వయంగా తన ముందు హాజరు కావాల్సిందని చెప్పారన్నారు. వాస్తవానికి ఏ పరువు నష్టం కేసులో అయితే వ్యక్తిగతంగా హాజరు కావాలని ప్రత్యేక కోర్టు చెప్తుందో ఆ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి వైఎస్ జగన్కి హైకోర్టు గతంలోనే మినహాయింపు ఇచ్చిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందువల్ల వ్యక్తిగతంగా హాజరై 20,000కు పూచికత్తులు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయాన్ని ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకోలేదన్నారు. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు 5 ఏళ్ల కాల వ్యవధితో కూడిన పాస్పోర్ట్ జారీకి ఎన్ఓసీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రత్యేక కోర్టుపై ఉందన్నారు. నెల 16 లండన్లో తన కుమార్తె డిగ్రీ ప్రధానోత్సవ కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరు కావాల్సి ఉందని, అందువల్ల ఎన్ఓసీ మంజూరు చేసేలా ప్రత్యేక కోర్టును ఆదేశించాలని కోరారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదన పిలుస్తూ పరువు నష్టం కేసుల విచారణకు మాత్రమే వ్యక్తిగత హాజరు నుంచి వైఎస్ జగన్కి హైకోర్టు మినహాయింపు ఇచ్చిందని, పూచికత్తులు సమర్పించేందుకు మినహాయింపు ఇవ్వలేదని గుర్తు చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం స్వయంగా హాజరై పూచికత్తులు సమర్పించాల్సిన బాధ్యత జగన్ మీద ఉంది. ఎందుకు అతను ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు అన్నటువంటి తేలట్లేదు. కోర్టు పట్ల ఎందుకు అవిధేయత అన్నటువంటి విషయాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఏం తీర్పిస్తుంది అన్న దాని మీద జగన్ది ఆధారపడి ఉంది.